ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ అనేది నిజానికి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. అదేనంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి ఈ పొలిటికల్ గేమ్స్లో ప్రజా అవసరాలు, మీరు ప్రజా సమస్యలను తీర్చాల్సిన వాళ్ళు ఈ పొలిటికల్ గేమ్స్కి అలవాటు పడిపోయి ఫోన్ ట్యాపింగ్స్ కానీ అలాగే సీక్రెట్గా మీరు తీస్తూ ఉంటే మీరు ప్రజలకు ఎప్పుడు చేస్తారు? ప్రజా సమస్యలు ఎప్పుడు తీరుస్తారు? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదన్నా ఇలాంటి జరిగినా కానీ ఏదైనా భరించగలమో ఇంకోటి చేయగలమో కానీ చాలా సున్నితంగా రాష్ట్రం విభజన జరిగి ఇంకా సమస్యలుండి ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇలాంటి సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చాలా బాధ్యతలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళ ఆలోచన. నా ఆలోచన కూడా అలాంటిదే. పాపం వాళ్ళే చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు కాల్చుకొని ఇప్పుడు పెడబొబ్బలు పెట్టి గాయ చేసి గత్తర చేసి ఏదో బయటపడదామనే పిచ్చి ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు ఆయన దొరికిన కథ చెప్తే మీరు ఇంకా పరిశాన్ అవుతారు. చాలా ఉంది భాగవతం. పీకల లోతు కూరుకొని పోయి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నేనేమో ఏం ప్రయత్నం ఆడపోయి వీనకాలు వనకాలు పట్టుకుంటుండు. ఇదేమన్నా చంద్రబాబు నాయుడు కొత్తనానే నాకు అర్థం కాదు. అందితే రాళ్ళు తప్పితే కాళ్ళు. నేను అనేది ఇలా రాజీ ఏముంది, ఇలా పంచాయతీ ఏముందని రాజీ ఉందండి? మాకేం పంచాయతీ ఉందా? నేను ఏమంటున్నా అంటే నువ్వు చేసిన దొంగతనం మీద ఏ ఆపరేషన్ అయితేందా? స్టింగ్ అయితేంది, బింగ్ అయితేంది. నువ్వు దొరికినవా లేదా? నేను ఏమంటున్నా అంటే నువ్వు చేసిన దొంగతనం మీద ఏ ఆపరేషన్ అయితేందా? స్టింగ్ అయితేంది, బింగ్ అయితేంది. నువ్వు దొరికినవా లేదా? రేవంత్ రెడ్డి జీవితంలో ఏకైక లక్ష్యం కేసీఆర్ ను గద్దె దిప్పడమే. ఇవాళ తాగుబోతుంటే మంత్రి ఇవాళ తెలవక ఈ సన్నాసులకు మంత్రి పదవులు ఇస్తే